వినబడుతోంది. ఇశ్రాయేలు సంతతి నుండి యెహోవా వాక్కు వినబడుతోంది. యేసుని మాట వినబడుతోంది. ప్రభు అయిన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రవచన దర్శిని ద్వారా అంతర్జాతీయ సువార్థికులు రెవరెండ్ సాల్మన్ రాజ్ కుంచినపల్లి గారి ద్వారా దైవ వర్తమానములు విని మీలో అనేక మంది ఆశీర్వాదాలు పొందుతున్నారని తెలుసుకొని దేవదేవుని స్తుతించుచున్నాము. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహముతో కూడా సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసనుడైన మా దేవునికిని మా గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పు పరిచర్యలో మీ ముందుకు వస్తున్నాము. రండి, వినండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగా. ప్రియులారా, ఈ సందర్భంలో మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే ఈ ప్రపంచం, ఈ లోకం అంతా అగ్ని చేత దహించబడి నశించిపోవడానికి సిద్ధంగా ఉంది. నశించిపోకముందే మన యాత్ర, మన జీవిత యాత్ర ఈ లోకములో సమాప్తం కాకముందే మనము మన సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన రక్షణ కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన యేసు ప్రభుని దేవునిగా, ప్రభుగా మన హృదయాలను ప్రతిష్ఠించుకొని ఆయన స్తుతించి ప్రార్థించి ఆరాధించాలి. ఇలాంటి మారు మనసు మనుషులకు లేకపోతే ఈ లోకంలో చచ్చిపోయిన మానవుడు, లోకం అంతం కాకపోయినా అంతానికి ముందే మనిషి పాపిగా ఉన్నవాడు పాపంలో ఉండి చచ్చిపోతే వెళ్ళి తిన్నగా పడేది ఎక్కడ? పాతాళంలోనే. రాబో లోకం అని మనం చెప్పుకుంటున్నాం. దానికంటే ముందు రాబో లోకం నిశ్చలమైన దేవుని రాజ్యం, అదే నిత్య జీవం అని దేవుని వాక్యంలో వ్రాస్తుంది. ఆ రాబో లోకాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఆ రాబో లోకం మరి ఆయనను వెంబడించేవారు, ఆయనను సేవించేవారు, ఆయనను అనుసరించే వారి కోసం ఆయన సిద్ధపరచుంచారని వాగ్దానం ఇచ్చిన సందర్భాలు బైబిల్లో కనపడతాయి. అయితే ఆ రాబో లోకానికి ముందు నేను మీకు పాతాళ లోకానికి జ్ఞాపకం చేసి ఆ రాబో లోకం యొక్క వివరాలు చెప్దాం అనుకుంటున్నా. వాక్యం వినేవాడిని ఎలా చెడగొడదామని రకరకాల ప్రయత్నాలు, రకరకాల పరిస్థితులు మనుషులకు ఏర్పడుతున్నట్లుగానే రాబో లోకం నిశ్చలమైన దేవుని రాజ్యంలోకి ప్రవేశించకుండా ఎవరిని మెరుగుదరా అని అపవాది గర్జించు సింహంలో తిరుగుతా ఉండి వీడెందుకో తెలుసా? వీడి లోకం ఇంకోటి ఉంది, అదే పాతాళ లోకం. ఓ ప్రక్కన దేవుని పిల్లల లోకం ఏంటి? దేవుడు సిద్ధపరిచిన లోకం, అంతే చెప్పండి, రాబో లోకం. హల్లెలూయా. సాతానుగాడి లోకం ఏంటి? సాతానుకు సిద్ధపరచబడింది ఏంటి? పాతాళ లోకం. చూడండి, పాతాళ లోకం గురించి బైబిల్ ప్రస్తావించబడింది. అక్కడ కేవలం బాధ, అందుకోసం పాతాళంలో వాడు బాధపడుచు అని రాస్తుందండి. ఇది పాస్టర్ చెప్పే మాట కాదు, ఏదో మత సంబంధితులు మతాన్ని ఉద్ధరించుకోవడం కోసం చెప్పే బోధ కాదు, మాకేదో ప్రజల నుంచి వస్తుందని మేము బోధించేది కాదు. ఎవడు నశించిపోకూడదు, అదే ఒకే ఒక ఉద్దేశం కలిగి, ఆత్మల విషయమై భారం కలిగి యేసుక్రీస్తు ప్రభు ఎవరిని నశింపవలనని ఇచ్చయింపక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ఎందుకు వచ్చారు తెలుసా? ఈ నశించిపోయే, కాల్చబడి బూడిదగా మారే ఈ లోకం, నశించిపోయే లోకంతో కూడా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన వారు ఎవరు నశించకూడదు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలంటే ఒకటే ఒక మార్గం, ఆ మార్గం యేసు ప్రభువే. హల్లెలూయా. ఈ లోకంలో బ్రతకాలంటే అగ్ని కీలల్లో జనులు, అగ్ని ఆవరించింది, అగ్ని చేత ఈ ప్రపంచం అంతా దహించబడటానికి సిద్ధంగా ఉందంటే, మారు మనసు లేనివాడు ప్రభు రాకుండా ఎత్తబడకుండా మిగిలిపోతే అగ్ని. మారు మనసు లేకుండా ఎవడైనా భూలోకంలో యేసు ప్రభువుని నమ్మకుండా చచ్చిపోతే పాతాళంలోకి వెళ్ళబట్టమంటే అక్కడ కూడా అగ్ని జ్వాల. ఇక వీటి తర్వాత దేవుని తీర్పును గురించి 20వ అధ్యాయంలో రాస్తుంది. ఆ తీర్పు తర్వాత అంట ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎక్కడికి వెళ్ళబడతాడంట? చెప్పండి. దేవుని తీర్పు తర్వాత వాళ్ళకి వీళ్ళకి అందరూ తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తారంటే, ఇదిగో అగ్ని చేత సమస్త నాశనం అవడానికి సిద్ధంగా ఉంది. చెప్పండి, పాతాళంలో ఉన్న అగ్ని చేత కాల్చబడటానికి ఎవరైనా ఇష్టపడతారా?
చెప్పండి, ఎవరైనా ఇష్టపడతారండి? ఏ మతం, ఏ కులం, ఏ మనిషి ఇష్టపడడు. పోనీ నశించిపోయే లోకంలో అగ్ని చేత కాల్చబడి నశించిపోవడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? అయ్యా, ఈ ప్రపంచంతో మేము నాశనం కాకూడదు, మేము పాతాళంలోకి వెళ్ళి అగ్ని స్వాలలో యాతన పడటం, బాధించబడటం మాకు వద్దండి, మేము రక్షించబడాలి, మేము బ్రతకాలి, మేము బ్రతకాలి, మేము బ్రతకాలి, మేము నిత్యం బ్రతకాలని ఆశించే వాళ్ళారా? ప్రభువైన యేసుని నమ్మండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నశించిపోయే లోకం నుండి రక్షించబడతాడు. హల్లెలూయా. ఒకవేళ మరణమే సంభవిస్తే అగ్ని జ్వాలలతో మనుషులను దహించడానికి సిద్ధంగా ఉన్న పాతాళంలో రక్షించబడతాడు. రక్షించబడాలని ఆశ మీకుంటే మనకున్న మార్గం యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందటమే. హల్లెలూయా. వాయిదా వేయొద్దు. వాయిదా వేస్తే మీరే బాధ్యులవుతారు. పాతాళ లోకం గురించి బైబిల్ ప్రస్తావించబడింది. 37వ అధ్యాయం ఆదికాండం 35వ వచనం చదివితే అక్కడ యాకోబు గారు అంటాడు, అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ కలిసి అతను ఓదార్చుటకు యత్నం చేశారు. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వెళ్ళదనని, మృతుల లోకమునకు నా కుమారునితో కూడా వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చి. చూడండి, ఈ దుఃఖం ఎక్కడ తీసుకెళ్తుందండి? మృతుల లోకానికి. చెప్పండి, రాబో లోకానికి ముందు మనం చెప్పుకోవాలి. ఈ లోకం ఏ లోకం? ఈ లోకం చెప్పేసుకున్నాం, అప్పుడున్న లోకం చెప్పుకున్నాం, ఇప్పుడున్న లోకం ఏం కాబోతుందో చెప్పుకుంటున్నాం. ఈ సమయంలో ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మృతుల లోకం అంటే. నేను ఈ సమయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందండి. అది రక్షణార్థమైన మారు మనసు కలిగించేది. హల్లెలూయా. మనిషి ఏడవక తప్పదు. ఏడ్చేవాడు తన పాపాల విషయంలో ఏడిస్తే, పుట్టుకతో పాపి కాబట్టి కర్మతో మరింత పాపి అయిన మానవుడు సంభవించే ఆ మృతుల్లోకం, దాన్నే పాతాళమని, దాన్నే నరకం, అగ్నిగుండం అని దేవుని వాక్యంలో చెప్పారు. ఆ అగ్నిగుండం నుండి తప్పించుకోవడానికి పశ్చాత్తాపడి ఏడిస్తే ఆ ఏడ్పు రక్షణార్థమైన మారు మనసు కారణమవుతుంది. కానీ శరీర సంబంధమైన దుఃఖము, వాటి కోసం వీటి కోసం లోక సంబంధమైన దుఃఖము దేనికి తీసుకెళ్ళిపోతుంది? మరణానికంటే మృతుల లోకానికి వెళ్ళిపోతాం. అందుకోసమే ఏడవక తప్పదు. ఏడ్చేటప్పుడు అంట దేనికోసం ఏడుస్తున్నావు? లోకం కోసం ఏడుస్తున్నావా? శరీర సంబంధమైన వాటి కోసం ఏడుస్తున్నావా? చీరల కోసం, బట్టల కోసం, లేదంటే నగల కోసం, లేదంటే ఇళ్ళు, స్థలాలు, పొలాలు, వాటి కోసం వీటి కోసం, ఆస్తి అంతస్తు కోసమే గాని పరలోకం కోసం, ఆ రాబో లోకాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఆ మనిషి ప్రభు సన్నిధిలో చిన్న దుఃఖం, పశ్చాత్తాపంతో, మారు మనసుతో ఏడిస్తే ఆ రాబోయే మృతుల లోకాన్ని నుంచి తప్పించుకోవచ్చు. ఓ ప్రక్కన రాబో లోకం, అదే నిశ్చలమైన దేవుని రాజ్యం. హల్లెలూయా. మరో ప్రక్కన మనుషులకు మరో ప్రక్కన ఏ లోకం ఉంది? మృతుల లోకం అన్నాడా? ఇప్పుడు మీరు ఇంకోసారి యెషయా గ్రంథంలోకి వెళ్ళండి. 38వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం త్వరగా చదవండి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. ఈయన పాతాళ ద్వారం అని ప్రస్తావిస్తూ వచ్చాడు. ఏ ద్వారం అండి? మరి మృతుల లోకం అని చెప్పాడు. దానికంట ఆ మృతుల లోకానికి ఒక ఎంట్రన్స్ అంట, పాతాళ ద్వారం అన్నాడు. దీన్నే పాతాళ లోకం అని కూడా బైబిల్లో రాస్తుంది. ఒకసారి మీరు చదివితే మంచిది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం మీరు చదివితే అక్కడ పాతాళ లోకము అనే మాట కూడా రాస్తుంది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును చెప్పండి, ఏ లోకం? పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించి. ఏం లేదంటే పాతాళ లోకం. నేను ఆ రాబో లోకాన్ని గురించి ముందు ఏం చెబుతున్నానంటే పాతాళ లోకం గురించి చెబుతున్నా. మనిషి పాపి అయి పుట్టినవాడు, పాపంలో జీవించిన వాడు పాపిగానే ఉండి మరణిస్తే, అనగా యేసుక్రీస్తు రక్తమందు విమోచించబడి విడుదల పొంది పరిశుద్ధులుగా తీర్చబడిన అనుభవం లేకుండా ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకోకుండా చచ్చిపోతే, మారు మనసు లేకుండా చచ్చిపోతే, అట్టివాడు తిన్నగా వెళ్ళబడేది ఎక్కడ? పాతాళ లోకం అంటే ఎదురు చూస్తా ఉండదు. 30వ అధ్యాయం సాయంత్ర గ్రంథంలో 15-16 వచనాలు అనుకుంటా, ఇమ్ము 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 వాటి గురించి రాసుకుంటూ వచ్చారు. వాటిలో మొట్టమొదటి ఏంటి? పాతాళమే. చివరిదేంటి? అగ్ని. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుళ్ళు 2 ఉన్నారంట. తృప్తి పడనివి 3 ఉన్నాయంట. చాలును అని పలకనివి 4 ఉన్నాయంట. ఆ 4లో నెంబర్ 1
పాతాళం. చెప్పండి ఏ లోకం ఇదంట? చాలు అందంట. ఎంతమంది పాపులు వెళ్ళి పాతాళంలో పడుతున్నా సరే ఇంకా రమ్ము 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 అని పిలుస్తారు ఎవడదంట. ఈ జనాన్ని పిలిచినా పిలవకపోయినా, ఇందుకోసం కరపత్రాలు లేకపోయినా, వాల్ పోస్టర్లు లేకపోయినా సరే, పాపం వలన మనిషి తిన్నగా వెళ్ళి ఎక్కడ పట్టడానికి రెడీగా ఉన్నాడు, పాతాళ లోకంలో పట్టడానికి రెడీగా ఉన్నాడు. చాలా మంది ఇప్పటికే పాపులందరూ వెళ్ళి పాతాళ లోకంలో పడ్డారు. అయినా సరే నో వేకెన్సీ బోర్డు లేదు, అక్కడ నిండిపోయిందనే అవకాశం లేదు. ఓపెన్ టు ఆల్ అన్నట్టు కనపడుతుంటే మనుషులందరూ పాపం వల్ల, పాపంలో ఉండి చనిపోవడం వల్ల డైరెక్ట్గా వెళ్ళి పాతాళ లోకంలో పడుతున్నారు. పాతాళం అంటే ఇక చాలు ఉందంట. నాలుగవది ఏంటి వాటిలో అంటే అగ్ని. పాతాళం ఒకటి, అగ్ని. ఈ పాతాళ లోకానికి అగ్నికి ఉన్న సంబంధం ఏంటంటే లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం లేదా 22 నుంచి మీరు చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడొచ్చు. ఎక్కడ ఈ బోధలేమో నమ్మలా, అపహాస్యం చేస్తుంటాడేమో, హేళన చేశాడేమో, ఎగతాళి చేశాడేమో. అతడు తుదకు లోకంలో మరణించిన వాడు ఎక్కడ బాధపడుతున్నాడు? పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో ఏముందంట? పాతాళంలో ఏముందమ్మా? అగ్ని జ్వాల వలన బాధతో మొదలైంది, తర్వాత యాతన అనే మాట చేర్చాడు. పాతాళంలోకి వెళ్ళి పడితే అక్కడ ఏముంది? ఈ భూమి మీద మారు మనసు లేని వాళ్ళందరూ ఈ భూమితో కూడా నశించిపోయే లోకంతో కూడా అగ్ని జ్వాలలు లోకాన్ని ఆవరించబోతున్నాయి. ఈ భూమి యావత్తు, సృష్టి యావత్తు అగ్ని కోసం నిలవ చేయబడింది కాబట్టి మారు మనసు లేని వారు ప్రభు రాకడలో ఎత్తబడకపోగా నశించిపోయే లోకంతో కూడా అగ్నికి ఆహుతి కాబోతున్నారు. వార్తలు అవే చెప్తా ఉన్నారు, వాక్యంలో అదే చెప్తా ఉన్నారు. ఈ రోజు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాం, ఒకవేళ ప్రభు రాకడకు ముందే ఎవరైనా సరే యేసు ప్రభు నమ్మకుండా, మారు మనసు లేకుండా లోకంలో మరణించాడంటే అట్టివాడు తిన్నగేలు పడేది అక్కడ పాతాళ లోకంలో. అక్కడ కేవలం బాధ. అందుకోసం పాతాళంలో వాడు బాధపడుచు అని రాస్తుందండి. వాక్యం జాగ్రత్త చదువుకోండి. ఆత్మ సంబంధమైన శరీరం ఉంది, ఈ ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం మనకు కనపడతా ఉంది, అలాగే ఈ ఆత్మకు ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. అది నువ్వు ఆ శరీరంతో పరలోకానికి వెళ్తావా, పాతాళంలోకి వెళ్తావా, నీ జీవితం ఈ లోకంలో ఎలా జీవించావో దాని మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టే మనిషికి అక్కడ రూపం ఉంటుందా లేదా? పోలికలన్నీ చక్కగా కనపడతాయి. పోలికలు లేకపోతే అక్కడ ఉన్న లాజరు గారు నేను గుర్తుపట్టాడా లేదా? పాతాళంలో ఉన్న ధనవంతుడు గుర్తుపట్టాడా? పోలిక ఉంది, పోలిక లేకుండా ఏదో మట్టి శుద్ధలాగా ఆత్మాకారం ఏమి ఉండదు, మొత్తం గుర్తుపట్టవచ్చు. రెండవది, ఈ శరీరానికి ఎలాగైతే దాహం ఉందో అక్కడ కూడా దాహం వేస్తుందా? దాహం వేసి ఆ లాజరు వేలి కొనతో నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చడానికి లాజరు పంపమంటే వీడికి దాహం ఉంది, గుర్తుపడుతున్నాడు. ఒకప్పుడు లోకం నుంచి వచ్చిన సంగతి అన్ని తెలుస్తున్నవాడు లోకంలో 5 సహోదరులు ఉన్న సంగతి కూడా తెలిసిన వాడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఇక్కడికి వచ్చినట్లు నా సహోదరులు ఇక్కడికి రాకుండా ఉండేటట్టు ఇక్కడ నుంచి ఎవరిని పంపు? లాజరును పంపు. కానీ ఆ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న పరదైసుకు తర్వాత పాతాళానికి మధ్యలో పెద్ద గాథ ఉందండి. పరదైసులో ఉన్నవాడు పాతాళానికి రావడానికి కుదరదు, పాతాళంలో ఉన్నవాడు పరదైసుకి వెళ్ళడానికి కుదరదు. పెద్ద గాథ ఉన్నాయా మన మధ్యలో అంటాడు. ప్రియ దేవుని పిల్లలారా, పాతాళంలో యాతన ఉంది, బాధ ఉంది. ఎందుకో తెలుసా? అక్కడ ఏముందండి? అగ్ని జ్వాల. ప్రియులారా, పాపంలో ఉండి మరణిస్తే, పాపిగానే మరణిస్తే పాతాళం సిద్ధంగా ఉంది, పాతాళం మింగేయడానికి సిద్ధంగా ఉంది. ఆ రోజు పాతాళంలో ఉన్న అగ్ని జ్వాలలో నువ్వు కాల్చబడతావు, దహించబడతావు. ఒకవేళ ప్రభు రాకడ వరకు నువ్వు సజీవంగా ఉంటే, ప్రభు రాకడలో ఎత్తబడకుండా మిగిలిపోతే ఈ లోకము, ఈ ఆకాశము, భూమి సమస్తం కూడా అగ్ని వల్ల దహించబడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలోనే ఒకవేళ భూగోళం అంతా కాలిపోయి నశించిపోవచ్చు అని నేను చెప్పట్లేదు. వాక్యంలో సంవత్సరం గాని, నెల గాని, తారీఖు గాని, రోజు గాని, సమయం గాని చెప్పలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఆ సైంటిస్టులు అవి చెప్తున్నారు లేదా మీరు ఒకసారి చూడండి.
మనమేమో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా ఈ సంవత్సరం మీటింగ్ జరిగిన తర్వాత ఏమో జరుగుతాయని మనం ఆశపడతాం, సహజం. అందుకోసం ప్రార్థన చేస్తాం, సహజం. కానీ ఇప్పుడు సైంటిస్టులు చెప్పే వార్తలు చూస్తే, వాళ్ళ మాటలు వింటే, ఇక ఈ సంవత్సరం తర్వాత ఈ భూలోకం ఉండదా అని అనుమానం వస్తుంది. ఒకసారి చూడండి. 2002 డిసెంబర్ 21న సూర్యుడు మండుతున్న అగ్నిగోళాన్ని మాగ్నెటోస్ఫియర్ కు దూరంగా వెదజల్లుతాడు. ఈ జియోమాగ్నెటిక్ తుఫాను భూమి ఉపరితలాన్ని ఇంకా అంతరాళాలను ధ్వంసం చేస్తుంది. భూకంపాలు, సునామీలు ఇంకా సూపర్ వాల్కెనోలు భూభాగాన్ని వినాశనం చేస్తాయి. భూగోళమంతా అదుపు తప్పటం వల్ల ఈ ప్రపంచమంతా తలక్రిందులైపోతుంది. ఈ భూమిపైన జీవం అంతమవుతుంది. యుగాంతం గురించిన సిద్ధాంతాలు ఏ విధంగా పనిచేస్తాయంటే, ఒకదానితో ఒకటి నిరాధారమైన సంబంధాన్ని పెట్టుకుని హఠాత్తుగా ఈ భూమండలాన్ని అంతం చేస్తాయి. మనం ఈ గొలుసుకట్టు సంఘటనలను నమ్మితే ఈ ప్రపంచం 2012లో అంతమవుతుంది. కానీ భూమి లోపల నుండే నాశనం కావాల్సిన అవసరం లేదు. 2012లో అంతరిక్షంలో అనేక గ్రహాలతో జరిగే ప్రమాదాల వల్ల కూడా కావచ్చు. అంతరిక్షంలో విపరీతమైన వేగంతో చలిస్తున్న మరో గ్రహం వల్ల కూడా వినాశనం సంభవించవచ్చు. అలా జరిగినప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని వినాశనాలు సంభవిస్తాయి. అగ్నిపర్వతాలు, సునామీలు, మీరు ఊహించిన ప్రతిదీ కూడా జరుగుతుంది. ఆ సమయంలో ఈ సిద్ధాంతం ప్రకారం ప్లానెట్ ఎక్స్ నిజానికి భూమిని విభిన్నమైన గమనంలోనికి నెట్టేస్తుంది. ఇంకా అదే భూగోళం నాశనం అవటానికి కారణం కూడా. నిజానికి మన అతిపెద్ద అపోకలిప్టిక్ భయం మనల్ని వెంటాడుతూనే ఉంది. అది నిజానికి భూమి లోపల నుండి చీల్చుకొని రాదు, కానీ సూర్యుని ప్రతిక్రియలు అత్యధికంగా తీవ్రతరం అవుతాయి. ఏదైనా జరిగితే మాత్రం అది సూర్యుని వల్లే జరుగుతుంది. ఒక్క ప్రేలుడితో పవర్ గ్రిడ్లు నెలలు లేదా సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉండిపోతాయి. ఇంకా ఇది ఊహించలేనంతటి పెనుముప్పు. న్యాయంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో మనం ఇటువంటి దెబ్బనే ఎదుర్కోబోతున్నాం. ఇంకా మీకు తెలుసా, దీనిలో మరింకే వాదనలు లేవు. ఓ ఉనికి గల వస్తువుగా సూర్యుని పరిగణిస్తే దానికి భూమిపైన ఇంకా దానిపై నివసిస్తున్న మానవులపైన ఏ విధమైన దయ లేదు. కానీ దానర్థం మానవులంతా ఊరికే కూర్చుని మనం నిర్మించుకున్న ఈ ప్రపంచాన్ని సూర్యుడు ఎప్పుడు కాల్చి బూడి చేస్తాడా అని ఎదురు చూడమని మాత్రం కాదు. ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి మనం చేయాల్సింది చాలానే ఉంది. కాబట్టి మీరు ఉద్యోగాన్ని వదిలేసి జీవితాంతం దాచుకున్న డబ్బును ఒక్కసారిగా విందు వినోదాలకు ఖర్చు చేయకండి. ఈ ప్రపంచం అంతా రేపే అంతమవుతుంది, లేదా మరే రోజైనా యుగాంతం గురించి చెప్పే ప్రవక్తలు నిజమని నిరూపించబడితే, ఇంకా ప్రపంచం అంతమయ్యే సమయంలో ఈ చిన్న నిజాన్ని మనం కాదనలేం. మనం హెచ్చరించబడ్డాం. ఇది పాస్టర్ చెప్పే మాట కాదు, ఏదో మత సంబంధితులు మతాన్ని ఉద్ధరించుకోవడం కోసం చెప్పే బోధ కాదు, మాకేదో ప్రజల నుంచి వస్తుందని మేము బోధించేది కాదు. ఎవడు నశించిపోకూడదు, అదే ఒకే ఒక ఉద్దేశం కలిగి, ఆత్మల విషయమై భారం కలిగి యేసుక్రీస్తు ప్రభు ఎవరిని నశింపవలనని ఇచ్చయింపక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ఎందుకు వచ్చారు తెలుసా? ఈ నశించిపోయే, కాల్చబడి బూడిదగా మారే ఈ లోకం, నశించిపోయే లోకంతో కూడా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన వారు ఎవరు నశించకూడదు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలంటే ఒకటే ఒక మార్గం, ఆ మార్గం యేసు ప్రభువే. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారంటే, ఈ లోపు ముగింపులో వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం కూడా సహాయపరిచిందండి, ఎవరు ఆపలేరు. ఎవరికి ఇష్టమైనా కాకపోయినా, ఎవడు అంగీకరించకపోయినా వాస్తవమే, ప్రపంచం ఏంటి తెలిపోతుంది ఈ వార్త. నిజదేవుడిని యేసు ప్రభుని రక్షకునికి అంగీకరించే విషయంలో వాయిదా వేసామని మీలో ఎవరో చెప్పకుండా ఉండడం కోసం ఇదిగో సాక్ష్యం. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడను. సాక్షార్థంగా ప్రకటిస్తున్నాం. నమ్మితే మీరు ధన్యులు. మీరు యేసు ప్రభువును నమ్మని కారణంగా, మారు మనసు రక్షణ అనుభవం లేని కారణంగా ఈ నశించిపోయే లోకంతో కూడా 10 నెలల గ్యారెంటీ ఉందని నీకు చెప్పట్లా. ఉందని నువ్వు అనుకోవద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. హల్లెలూయా. ఇదే రక్షణ దినం. రేపన వాయిదా వేయద్దు. మీరు ఈ వార్తలు, సైంటిస్టులు ఇచ్చిన విషయాలు మేము నమ్ముతున్నాం. దేవుని వాక్యంలో ముందుగా చెప్పారు కాబట్టి ఇంకా మేము నమ్ముతున్నాం. మేము నశించిపోకూడదు అనుకునేవారు, రక్షణ బాప్తిసం కావాలనుకునేవారు, ప్రపంచంతో మేము నాశనం కాకూడదు, మేము పాతాళంలోకి వెళ్ళి అగ్ని జ్వాలలో యాతన పడటం, బాధించబడటం మాకు వద్దండి. మేము రక్షించబడాలి, మేము బ్రతకాలి, మేము నిత్యం బ్రతకాలని ఆశించే వాళ్ళారా, ప్రభువైన యేసును నమ్మండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు నశించిపోయే లోకం నుండి రక్షించబడతాడు. హల్లెలూయా. ఒకవేళ మరణమే సంభవిస్తే
సంభవిస్తే అగ్ని జ్వాలలతో మనుషులను దహించడానికి సిద్ధంగా ఉన్న పాతాళాన్ని రక్షించబడతాడు. రక్షించబడాలని ఆశ మీకుంటే మనకున్న మార్గం యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొందటమే. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ముగింపులో రాబో లోకంలో మనం ప్రవేశించడానికి ముందు పాతాళం నుండి తప్పించుకోవాలి. ప్రపంచ అగ్నితో కాల్చబడే పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం నాకు మీరు చదివారు, 14-15 వచనాలు మీరు చదివితే అక్కడ మళ్ళీ అగ్నిగుని గురించి ప్రస్తావించారు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడి ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడి. ఎక్కడికి వెళ్ళి పడతాడంట? దేవుని తీర్పు తర్వాత వాళ్ళకి వీళ్ళకి అందరూ తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తారంటే ఇదిగో అగ్ని చేత సమస్త నాశనం అవడానికి సిద్ధంగా ఉంది. చెప్పండి, పాతాళంలో ఉన్న అగ్ని చేత కాల్చబట్టడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఏ మతం, ఏ కులం, ఏ మనిషి ఇష్టపడడు. పోనీ నశించిపోయే లోకంలో అగ్ని చేత కాల్చబడి నశించిపోవడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఆయన మరణమును జయించి తిరిగి లేచిన వాడు, మరణించిన మనలను బ్రతికించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు 21వ అధ్యాయంలోకి మీరు వెళ్తే అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి అంటే ఇప్పుడున్న ఆకాశం భూమి గతించిపోయిన సంగతి చూస్తున్నాడు. సముద్రం ఇక లేదు, ఇప్పుడున్న సముద్రం లేదు, ఇక సునామీలు, గొడవ, భయం అసలు లేనే లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడినది పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి. ఎక్కడి నుంచి? పరలోకములోని దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఈ నూతన యెరూషలేము రెడీగా ఉందంట. హల్లెలూయా. ఆ రాబో లోకం అంటే కొంతమంది మిలీనియం అనుకుంటున్నారు. కాదు, మిలీనియం అంటే 1000 ఏళ్ల పరిపాలన కాదు. ఎందుకు కాదంటే ఈ వచనాల తర్వాత మీరు వెళ్తే దేవుని నివాసం మనుషులతో ఉంటుంది. ఓకే, తర్వాత వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు. ఇది రాబో లోకం, ఇది శాశ్వత లోకం. హల్లెలూయా. నిత్య జీవం. రాబో లోకంలో నీకు మరణం లేదు. హల్లెలూయా. దాని గొప్పతనాన్ని గురించి, దాని వైభవాన్ని గురించి చెప్పుకోవాల్సి వస్తే పెండ్లి కుమార్తెలాగా అలంకరించబడి ఇక మాటలు లేవు, మాటలు చాలవు, అంత వైభవంగా రాబో లోకం నీ కోసం ప్రభు సిద్ధపరచుంచారు. దాన్నే శాశ్వత రాజ్యం అన్నారు. హల్లెలూయా. ఆ రాజ్యంలో ప్రభువే పరిపాలిస్తారు. ఆయన దూతలకు అప్పగించరు, ఆయనే పరిపాలిస్తారు. హల్లెలూయా. ఆ రాబో లోకము, మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరిచారంటే మరలా నాశనం అయిపోతుందని అర్థం. కానీ ఆయనే పరిపాలిస్తే, ఆయనే రాజు అయి ఉంటారు, ఆయనే మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆయన పిల్లలే ఆయనతో కూడా పరిపాలించే ఆ శాశ్వతమైన రాజ్యం, నిశ్చలమైన రాజ్యం అన్నారు, జీవం అన్నారు. దాన్ని ప్రపంచ పునర్జన్మం అని మరో చోట రాశారు. దీని గురించి రాబో లోకం అని మనం మాట్లాడుకుంటున్నాం. మన ప్రభువే స్వయంగా పరిపాలించే రాజ్యం, లోకం, ఆ రాబో లోకం. హల్లెలూయా. యేసు ప్రభువుని విశ్వసించి అంగీకరించి ఆయన అనుసరించేవారు, ఆయన సేవించేవారు నశించిపోకుండా దేవుడు కాపాడి రక్షించడానికి ఆయన సిద్ధపరిచిన లోకం రాబో లోకం. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నశించిపోయే లోకంతో కూడా నేను నశించిపోకూడదు. నేను నిత్యము బ్రతకాలి, నిత్యము జీవించాలి. నా ప్రభు నా కోసం సిద్ధపరిచిన ఆ రాబో లోకంలో సాధ్యం, నిత్యము నేను జీవిస్తాను. అందుకోసమే నా ప్రభువుని యేసు నాకు కావాలి. ఆయన ఈ రోజు నేను ఆహ్వానిస్తున్నాను, అంగీకరిస్తున్నానని మీరు తీర్మానంతో ప్రార్థించుకోండి. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. మీ యొక్క వ్యాధులు, బాధలు, సమస్యల నుంచి యేసు ప్రభు నామములో విడుదల ఉంది. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఒకవేళ డాక్టర్ కుదరదన్నా సరే యేసు ప్రభు ద్వారా స్వస్థత ఉంది. ఒకవేళ మీ సమస్యలు గ్రామం పెద్దలు, ప్రజలు ఎవరు తెచ్చకపోయినా సరే, కోర్టుల ద్వారా మీ సమస్యలు జరగకపోయినా సరే యేసు ప్రభు మీ సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఆహార సమస్య, ఏ సమస్య అయినా సరే యేసు ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడున్నా సరే యేసు నామములో ప్రార్థించుకోవడానికి కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఓ ప్రక్కన సైంటిస్టులు ఘోషిస్తున్నారు,
మరో ప్రక్కన వాక్యంలో చెప్పబడతా ఉంది, ప్రపంచ నాశనం సిద్ధంగా ఉంది. ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ ప్రపంచం దహించబడి నాశనం అయిపోతుందో మనకు తెలియదు. ఈ లోకంలో ఈ లోకాన్ని నమ్ముకోవద్దు. ఎంత పొలం ఉన్నా, స్థలం ఉన్నా, నీకెన్ని పాడి పంటలు పశువులు ఉన్నా, ఎంతమంది బలగం నీకున్నా సరే ఎవరు శాశ్వతం కాదు. ఒక్క యేసు ప్రభువే శాశ్వతం. ఆయన సిద్ధపరిచిన రాజ్యం రాబో లోకమే శాశ్వతం. ఈ మా కార్యక్రమంలో మీరును పాలి భాగస్తులు కాగోరితే మాతో సంప్రదించండి. మా చిరునామా హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ 43-109-13 అజిత్ సింగ్ నగర్, PNT కాలనీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మా పిన్ కోడ్ 520015. మా ఫోన్ నెంబర్లు 08662400-427 మరియు 9849957809. అడ్రస్ మరోసారి హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ 43-109-13 అజిత్ సింగ్ నగర్, PNT కాలనీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా 520015. Our phone numbers are 08662400-427 and 9849957880.